శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి రాశిలోనే 29వ తారీఖు నుంచి జూన్ 29 నుంచి మీకు రాష్ట్రాధిపతి రాశిలో ఉన్నాడు కదా, అద్భుతం ఉన్నాడంటే ఏంటంటే కళకు సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. కళారంగం, కళా ప్రతిభ. అలాగే మీరు బాగా అందంగా ఉండడము, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన సిద్ధి, అలా ప్రయాణాలు చేయడము, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆలోచనలతో ఉండడము, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం మీరు ఉంటారు. కన్ఫ్యూజన్ కారు, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కారు, అద్భుతంగా ఉంటారు. పైగా రవి గురులు ద్వితీయంలో ఉన్నారంటే చాలా గ్రేట్. స్పీడ్గా ఉంటారండి, ఫైనాన్షియల్ స్టేటస్ స్పీడ్గా పెరుగుతుంది. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధన సంపాదన బాగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. విద్య వస్తుంది. కొంతమందికి పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్కి ఎప్పుడు లోటు లేకుండా, ఎక్కడున్నా సరే సమయానికి భోజన వసతులు మీకు బాగా దక్కబోతున్నాయి. ఒక సంవత్సరం పాటు అద్భుతంగా ఉందండి. ప్రయాణాలు బాగా చేసేస్తుంటారు. అదే కాకుండా మీరు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా విడవకుండా బాగా కాన్సన్ట్రేషన్గా చాలా ధైర్యంగా చేస్తుంటారు. అది నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి మీకు. ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఐశ్వర్యం కూడా వృద్ధి అవుతుంది. ఏదేమైనా చతుర్థ భావంలో కుజ చంద్ర కేతువులు 30వ తారీఖుని 1 జూలై ఉంటారండి. చంద్రమంగళ యోగంలో చతుర్థ భావం ఉండడము, కేతువు కూడా ఉండడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే విద్య బాగా వస్తుందండి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వీటిలో ఏదో ఒకటి మీరు పర్చేజ్ చేయడానికి అవకాశాలు కుజబలం ఉండడం వల్ల మీకు జరగబోతోంది. అదృష్టం. అంతేకాదండి, సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. అవి ఏం భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు మీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు, కానీ ఆయన స్లో చేస్తాడేమో తప్ప మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వకుండా ఉండడం, మంచిగా చేస్తుంటాడు. ఏదైనా వివాహ వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అనేవి రావు. ఆరో భావాన్ని గురుడు చూడడము, అష్టమ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల మీరు ఈ లా సంబంధించిన విషయాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. కోర్టు కేసులు అంటాం కదా, వాటిలో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా నిండుగా ఉన్నాయంటే సందేహం లేదు. అంతేకాకుండా భాగ్యస్థానం అంటే జనరల్గా అష్టమ స్థానానికి తలవంతరంగా వచ్చే ధనయోగం ఉంది. భాగ్యాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందండి. లాభాలు బాగా అధికంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, కోలు, ఐరన్, అలాగే చెప్తున్నా సిమెంట్ పరిశ్రమ అంటున్నాం కదా, వీటిల్లో బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు. తర్వాత గురువు గారిని పీఠాధిపతులు కలుస్తారు. అద్భుతమైన వాతావరణం మీకు బాగుందండి. చదువు బాగా వస్తుంది. ఏదేమైనా దశమంలో ఉన్న రాహు బాహువులు మీకు తిప్పుతాడు. డాక్టర్స్ని బాగా లైక్ చేస్తాడు రాహు. డాక్టర్స్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేట్టు చేస్తుంటాడు రాహు, దశమ రాహు. గంగా స్నానం కూడా చేసేవాడే రాహు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పైగా మీ కంప్యూటర్ సాఫ్ట్వేరు, కంప్యూటర్ సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కొన్ని వ్యాపారాలు ఉంటాయండి. ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీరు వ్యాపారం కాకుండా మీరు చేసిన ఉద్యోగాలు కూడా బాగా
సంపాదన మీకు ఉండి తీరుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ మీ రాశి వారికి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పదవులు కూడా వస్తాయి. ఏదైనా లాభస్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా బాగుండడము. ఇలాగా లాభస్థానంలో ఉన్న శని కూడా మంచి యోగాలు కలిగేటి చేస్తుంటాడండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశ్యాధిపతి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, అలాగే భాగ్యంలో రాహు, లాభంలో శని, వీళ్ళు ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కాలసర్పదోషంలో రాహుకేతులు ఉండిపోయారు కాబట్టి మనం సర్పద శాంతి చేయించుకోవాల్సిందే. సో రాహుకేతులు పూజ చేయించుకోవడము, అమ్మవారి పూజలు చేసుకోవడము, గణపతి ఆరాధన చేయడము, అలాగా మీరు విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల మంచి యోగాన్ని కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల వారు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసి రాహుకేతులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాన్ని తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం ఇబ్బంది, సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వలన, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.